కేసులో భూమాన ప్రమేయం ఎక్కువగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ తెలిపారు. భూమాన నీతి వ్యాఖ్యలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పరకామణి కేసును రాజీ చేయడానికి భూమాన ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఎవరని ప్రశ్నించారు. పరకామణి కేసు నిందితుడికి ఇద్దరు వైసీపీ నేతలు, టీటీడీ మాజీ ఈవో సహకరించారని, వీరి ముగ్గురిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడున్నటువంటి ఈవో ధర్మారెడ్డి, తర్వాత చైర్మన్, మెంబర్, ఎమ్మెల్యే మెంబర్ కరుణాకర్ రెడ్డి, వీళ్ళంతా కలిసి రాజీ చేశారు. ఇదేది బొట్టుపల్లి పంచాయతీ. ఇదేమన్నా దేవుడు సొమ్ముని అపహరించిన వాడిని పట్టుకొని రాజీ చేసి, నువ్వు ఇంత దొంగలించావు కాబట్టి ఇంత సుమారుగా దాదాపు 14 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని తిరిగి టీటీడీకి ఇవ్వమని చెప్పి మేము రికవర్ చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. సిగ్గుండాలి కొంచెం అన్నా. రికవర్ చేసినామని చెప్పుకునేవాడు ఎవరో తెలియదు, కానీ అతను నిజంగానే ఉరిదీయాల. రికవర్ చేయడం ఏంటి? దేవుడు సొమ్మును దొంగిలించమని పట్టుకొని కేసు పెట్టి అది చేయకుండా రికవర్ చేసుకొని కేసు విముక్తి చేసి పట్టుకొని సీఎం ట్రాన్స్ఫర్ చేసి పారేస్తే ఇంతకన్నా మీకు ఘోరమే ఉంది. అంటే దేవుడికి లంచం ఇచ్చారా? 14 కోట్ల రూపాయలు వాడి దగ్గర దేవుడికి లంచం ఇచ్చారా? అంటే లంచాలు తీసుకుంటారు దేవుడు కూడా. ఇది చాలా ఘోరమైన విషయం. అది ఎప్పుడు బయటపడింది? అదే టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఏమైండేది కదేమో. వైసీపీ గవర్నమెంట్, ఇది జరిగింది వైసీపీ గవర్నమెంట్లో జరిగింది. కోర్టుకు పోయింది, జ్యుడిషియరీ పట్టుకుంది. మీరు రాజీ చేయడానికి మీరెవరా, మీకేం హక్కులు ఉంది అని చెప్పని కోర్టు పట్టుకోవడం వల్ల బయటపడింది. ఇలాంటి బయటపడేది కాదు. ఆ విధంగా న్యాయస్థానానికి అభినందన తెలియజేయాలి. అది నత్తనకు నడవకూడదు. దీనికి సీరియస్ పనిష్మెంట్ లేకుండా రాజీ మార్గంగా బట్టిపోలు పంచాయతీ చేయడం మొదలు పెడితే దేవస్థానం యొక్క ప్రతిష్ట పోతుంది. పైపెచ్చు దానిలో పాల్గొన్నాడు ఎవరైనా కానీ, పెద్దవాళ్ళనే కానీ, వాళ్ళ మీద తీవ్ర క్రిమినల్ చర్యలు తీసుకుని కోరుతున్నారు. ఇప్పుడేమైంది? కోర్టులో వచ్చేకాడికి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ పెట్టాడు, అతన్ని పిలిచారు, సీటు విచారణ చేసింది. ఇప్పుడు అతను బతికుంటే ముద్దాయిలు అవుతారు వీళ్ళు. అతను నాటికి చంపేశారు. ఎవరు చంపారో తెలియదు, ఎట్లా తెలియదు, మొత్తం చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు కేసుకి ఆధారాలు పోయినాయి. అంటే ఇది ఎక్కడ నమూనా? ఇది రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక హత్యా నేరం కేసులో ఇరుక్కున్నాడు. హైకోర్టు అతన్ని రాష్ట్ర బహిష్కరణ చేస్తూ విచారణకు ఆదేశించింది. ఆ కేసు సంబంధించిన సాక్షులు చంపబడ్డారు. డిఫెన్స్ చేసే లాయర్ని చంపబడ్డారు, అధికారుల్ని చంపబడ్డారు. జస్టిస్ లోయా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలా, అతన్ని కూడా చంపేశారు. అంటే దాదాపు 12 మందిని చంపితే తప్ప అమిత్ షా గారు నిర్దోషిగా ప్రకటించబడలేదు. అదే తరహాలోనే ఈ పరకామణి దొంగలు కూడా చేసిన వాళ్ళు అట్లాంటివే చేస్తున్నారు. సిఐ గారిని బతుకుంటే మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అతను ఫినిష్ చేద్దాం అనుకున్నారు. అమిత్ షా ఆదర్శంగా తీసుకున్నారు, వీళ్ళు చంపేశారు. చంపబడ్డాడే దీనికి మూల కారణం ఈ కేసుల్లో ఉన్నటువంటి ప్రముఖులే. కాబట్టి ఇది పెద్ద సీరియస్ ఎలిగేషన్స్ ఇవి. 1, దేవుణ్ణి మోసం చేయడం, 2 ఆర్థికపరమైన నేరాలు, 3 హత్యా నేరం. ఈ 3 పరకామణి కేసులో తీవ్రమైంది. ఎందుకు తీవ్రమైంది? ప్రపంచవ్యాప్తంగా దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇలాంటి పవిత్రమైనటువంటి సంస్థ అబాస్పాలు చేయడానికి దొంగతనం, తర్వాత హత్యా నేరం చుట్టూ వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరుగుతూ ఉంది. అంటే భక్తులు చెప్పచ్చు, సార్ ఇదన్నిటికీ కారణం వెంకటేశ్వర స్వామి సార్, మాకేం సంబంధం లే, ఆయన నమ్ముకున్నాం మేము, ఆయన ఏమైనా చేయించారో చెప్తారేమో రేపు కోర్టులో కూడా. అంటే వెంకటేశ్వర